దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునామానికి మహిమ ఘనత కలుగునుగాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ప్రభువును లోక రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క అతి శ్రేష్టమైన నామంలో మీకు అందరికి కూడా శుభాభివందనాలండి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి ప్రతి మానవుడు చేసినటువంటి పాపం నిమిత్తమై పాప క్షమాపణ అనుగ్రహించుటకు ఆయన తన యొక్క ప్రాణాన్ని ఫణంగా పెట్టినటువంటి గొప్ప దేవుడు ఆయన ప్రతి ఒక్కరి కోసం, ప్రతి మానవుడు చేసిన తప్పిదమ నిమిత్తమై, పాపం నిమిత్తమై ఆయన శిక్షగా పొందినటువంటి వాడై నీ కోసం, నా కోసం తన ప్రాణాన్ని ఫణంగా పెట్టినటువంటి వాడుగా, ప్రాణాన్ని అర్పించినటువంటి దేవుడు తన ప్రేమను కనపరిచినటువంటి దేవుడు ఆయన ప్రేమ చెప్పజాలనుంది. కాబట్టి ఆయన నీ కోసం, నా కోసం తన ప్రాణాన్ని అర్పించి అదే రీతిగా తాను చెప్పిన రీతిగానే మూడవ దినమున మృత్యుంజయుడై మరణపు ముళ్ళును వేల్చి తిరిగి లేచినటువంటి గొప్ప దేవుడు ఆయన యేసయ్య. కాబట్టి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు పరలోకమునకు ఆరోహణమై వెళుతూ ఉన్న సమయంలో తన శిష్యులకు ఒక ఆజ్ఞ ఇచ్చి ఉన్నారు. అదేమిటంటే దేవుని వాక్యాన్ని చూసుకున్నట్లయితే మార్కు సువార్త 16వ అధ్యాయము 15, 16 వచ్చిన భాగములను చదువుకుందాం. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు తన శిష్యులకు ఆజ్ఞాపించింది ఏమిటి అంటే సర్వలోకానికి వెళ్ళమన్నాడు. ప్రతి ఒక్క మనిషినికి సువార్తను ప్రకటించమన్నారు. అదే రీతిగా ఆ సువార్త ద్వారా ఎవరైతే రక్షింపబడతారో, ఆ సువార్తను ఎవరైతే నమ్ముతారో అటువారు నమ్మి అదే రీతిగా బాప్తిస్వాన్ని ఎవరైతే పొందుతారో అటువారందరూ కూడా రక్షింపబడతారు. అదే రీతిగా వాక్యాన్ని వెనక అశ్రద్ధ చేస్తూ, వాక్యాన్ని దూరం పెడుతూ, దేవునికి వాక్యాన్ని నమ్మనటువంటి వానికి శిక్ష విధింపబడి అని చెప్పేసి లేఖనములు బోధిస్తూ ఉన్నవి. కాబట్టి ప్రియా సహోదరి సహోదరుడా, దేవునికి వాక్యాన్ని వింటూ ఉన్నావా? విని నమ్ముతూ ఉన్నావా? వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి జీవిస్తూ ఉన్నావా? నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడని ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు తన శిష్యులకు ఆజ్ఞాపించి ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మరి ఆయన ఈ రీతిగా ఆయన్ను గూర్చి, యేసయ్యను గూర్చి ప్రపంచమంతా ఆయా దేశాల్లో కొనియాడబడుతూ ఉన్నారు. ప్రపంచ దేశాల్లో అదే రీతిగా ఆయా పట్టణాల్లో, ఆయా గ్రామాల్లో, ఆయా మారుమూల ప్రాంతాల్లోకి అనేక మంది సేవకులు మరి వెళ్ళి సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. దినాల్లో అనేకమైన శ్రమలు పొందుతూ ఉన్నారు. అవసరమైతే ప్రాణాన్ని పణంగా పెడుతూ ఉన్నారు. దేవుని కోసం వారి యొక్క ప్రాణాన్ని కూడా లెక్క చేయక మరి సేవకులు తన యొక్క ప్రాణాన్ని కూడా అర్పిస్తూ ఉన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, మరి నీవు మరి దేవుని వాక్యాన్ని విని నమ్మి బాప్తిసం పొంది ఉన్నావా? నమ్మినట్లయితే వెంటనే బాప్తిసం పొంది అదే రీతిగా దేవుని నమ్మి పరలోక రాజ్యపు వారసులుగా మరి పరలోకంలోకి చేరుటకు నీవు ఇష్టపడుతూ ఉన్నావా? ఇష్టపడుతూ ఉన్నట్లయితే నమ్మి బాప్తిసం పొందండి, ఆశీర్వాదం పొందుకొనండి. నమ్మక ఎవరైతే ఉంటారో అటు వారందరూ కూడా శిక్షకు పాత్రలు అవుతారు, నరకాగ్నికి నెట్టబడతారు. ప్రియా సోదరి సోదరుడా, ఆయన సెలవిచ్చిన రీతిగా అనేక సువార్తను మనం కూడా ఆ ప్రాంతాల్లో సువార్తను ప్రకటించాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సత్య సువార్త ఆయా ప్రాంతాల్లో, పల్లెల్లోన, పట్టణంలోన, గ్రామంలోన సువార్తను వెదజల్లాలి. ఆయన రాకడ సమీపంగా ఉన్నది. ఏ క్షణమంది ఆయన వస్తాడో తెలియదు. కాబట్టి మనము సువార్తను ప్రకటించాలి. ఆయన గూర్చి ఈ రీతిగా ఈ పాట ద్వారా మరి మనం తెలుసుకుందాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నా పేరే తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు, నా ప్రేమను వారికి ప్రకటింప కొందరే ఉన్నారు అనే పాటను పాడుతూ ప్రభునామాన్ని మహింపరుద్దాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నా పేరే తెలియని ప్రజలు
ఎందరు ఉన్నారు నా ప్రేమను వారికి ప్రకటింప కొందరే ఉన్నారు. నా పేరే తెలియని ప్రజలు ఎందరు ఉన్నారు నా ప్రేమను వారికి ప్రకటింప కొందరే ఉన్నారు. ఎవరైనా మీలో ఒకరైనా ఎవరైనా మీలో ఒకరైనా వెళతారా నా ప్రేమను చెబుతారా వెళతారా నా ప్రేమను చెబుతారా. నా పేరే తెలియని ప్రజలు ఎందరు ఉన్నారు నా ప్రేమను వారికి ప్రకటింప కొందరే ఉన్నారు. రక్షణ పొందని ప్రజలు లక్షల కొలదిగా ఉన్నారు. మారుమూలల గ్రామములో ఊరిలో పలు వీధులలో రక్షణ పొందని ప్రజలు లక్షల కొలదిగా ఉన్నారు. మారుమూలల గ్రామములో ఊరిలో పలు వీధులలో మీరైనా మీలో ఒకరైనా మీరైనా మీలో ఒకరైనా వెళతారా నా ప్రేమను చెబుతారా వెళతారా నా ప్రేమను చెబుతారా. నా పేరే తెలియని ప్రజలు ఎందరు ఉన్నారు నా ప్రేమను వారికి ప్రకటింప కొందరే ఉన్నారు. వెళ్ళగలిగితే మీరు తప్పక వెళ్ళండి, వెళ్ళలేకపోతే వెళ్ళే వారిని పంపండి. వెళ్ళగలిగితే మీరు తప్పక వెళ్ళండి, వెళ్ళలేకపోతే వెళ్ళే వారిని పంపండి. మీరైనా మీలో ఒకరైనా మీరైనా మీలో ఒకరైనా వెళతారా నా ప్రేమను చెబుతారా వెళతారా నా ప్రేమను చెబుతారా. నా పేరే తెలియని ప్రజలు ఎందరు ఉన్నారు నా ప్రేమను వారికి ప్రకటింప కొందరే ఉన్నారు. ఆ పేరే తెలియని ప్రజలు ఎందరు ఉన్నారు నా ప్రేమను వారికి ప్రకటింప కొందరే ఉన్నారు. ఎవరైనా మీలో ఒకరైనా ఎవరైనా మీలో ఒకరైనా వెళతారా నా ప్రేమను చెబుతారా వెళతారా నా ప్రేమను చెబుతారా. నా పేరే తెలియని ప్రజలు ఎందరు ఉన్నారు. హల్లెలూయా. ప్రియా సహోదరి సహోదరుడా, ఈ యొక్క విలువైనటువంటి మాటలు వింటున్నట్టు నీవు మరి దేవుని యొక్క సువార్తను నమ్మి అదే రీతిగా రక్షణ పొంది బాప్తిసం పొందుకున్న వారవై పరలోకపు రాజ్యపు వారసుడుగా మరి అగుటకు నువ్వు ఇష్టపడుతూ ఉన్నావా? అయితే యేసయ్యను నమ్ము, లోకాన్ని నమ్మకు, పాపాన్ని విడిచిపెట్టు, ఆయన చెంతకరా. ఇప్పుడు ఆయన నిన్ను రక్షించి పరలోకపు రాజ్యపు వారసుడుగా చేస్తారు.
దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆమేన్.